ఓకే. మనం ఈ విషయాల్ని గాని మనం ఆధారపడి ఉండి దేవుడు మనకి మాట్లాడుతున్నట్టుగా హెబ్రీయులకు 5వ అధ్యాయం 8వ వచనంలో మాట్లాడుతున్నట్టు ఆయన కుమారుడైయుండి తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకున్నట్లుగా మనం ఇంకొన్ని వచనాల్ని మనం ఒకసారి మనం పరిశీలిద్దాం. అదేంటి అంటే రెండో అధ్యాయం. ఒకసారి మనం రెండో అధ్యాయంలోకి వెళ్దాం. 2 చివరి వచనం 18వ వచనం. ఆహ్, రెండో అధ్యాయం చివరి వచనం. ఇక్కడ ఏమనుంది? రెండో అధ్యాయం చివరి వచనం. తాను శోధింపబడి శ్రమ పొందెను గనక శోధింపబడి వారికి సహాయం చేయగలవాడై ఉన్నాడు. ఏమనుందండి? తాను శోధింపబడి శ్రమ పొందెను గనక శోధింపబడి వారికి సహాయం గలవాడై ఉన్నాడు. ఎందుకనంటే ఫస్ట్ మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి. మనం చాలా ఒకసారి శ్రమల్లో మనం బాధలు పడుతూ మనం ఇలా అనుకుంటాం అన్నమాట. అరే! దేవుడు ఎక్కడో పైన కూర్చొని ఉన్నాడురా! మనకి ఎన్ని బాధలు పడుతున్నాం, ఎన్ని కష్టాలు పడుతున్నాం ఆయనకేం తెలుసు. ఇక్కడ గాని ఉండుంటే తెలిసేది ఎంత కష్టమో మన ఒక మనిషిలా బ్రతకాలి అనంటే అని మీరెవరన్నా అనుకున్నారో లేదో తెలీదు గానీ నేను ఒక టైంలో అనుకున్నాను. బట్ ఈ యొక్క విషయం గురించి మనం చెప్పాలి, మాట్లాడాలనుకుంటే గనక ఏంటి అంటే ఖచ్చితంగా, ఖచ్చితంగా అయితే మాత్రం ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి. ఆయన ఫస్ట్ భూమి మీదకొచ్చి మనిషిలాగే మన ఒక ఏజ్ నుంచి ఆయన మన మీద భూమి మీద పుట్టారు. మనిషిలాగానే పుట్టారు. ఇంకా పుట్టడంతోనే చంపడానికి అనేక మంది ప్రయత్నిస్తున్నప్పుడు ఆ మరణాన్ని కూడా దాటి బ్రతికాడు. దేవుడు యేసుప్రభు అని మనం మాట్లాడుతున్నప్పుడు యేసుప్రభు సంపూర్ణంగా మనిషి, యేసుప్రభు సంపూర్ణంగా దేవుని కూడా. 2 హీఈస్ ఎ గాడ్, ప్యూరిటీ ఆఫ్ గాడ్ అండ్ ఆల్సో హీఈస్ ఎ ఫుల్ ఆఫ్ మెన్. 2 ఉన్నాడు. అంటే ఆయన దేవుడు గనక అలా ఉండగలిగాడు. అంత పరిశుద్ధంగా ఉండగలిగాడు. లేకపోతే అంత నమ్మకంగా ఉండగలిగాడు. అంత కంట్రోల్డ్‌గా ఉండగలిగాడు. ఒక మనిషికి ఎలా సాధ్యం అని సడెన్‌గా మనం అనేయొచ్చు. నో, నో, నో. ఆయన మనిషిలాగే శరీరంతోనే భూమి మీద పుట్టాడు. మనిషికి శరీరానికి వచ్చే ప్రతి ఒక్క ఎమోషన్, టెంప్టేషన్, ఆకలి, బాధ, ప్రేమ, జాలి అన్ని ఫీలింగ్స్ ఆయనకున్నాయి. మనిషికి ఏదైతే ఉంటాయో అన్నీ ఆయనకున్నాయి. అలాగే మనకు కూడా ఆయన యవ్వన వయసులోనే ఉండి బ్రతుకుతూ వెళ్ళాడు. యవ్వన వయసులో ఏ టెంప్టేషన్స్ ఉంటాయో ఆ కాలంలో ఆయన చుట్టూరు కూడా ఉన్నాయి. ఆయన చుట్టూరు కూడా యవ్వనమైన మనుషులు ఉన్నారు, స్త్రీ పురుషులు ఉన్నారు. కంటి నుండి, హృదయం నుండి, మనసులో ఆలోచనలో నుండి వెలువడే ప్రతి రకమైన టెంప్టేషన్స్‌కి ఆయన చూసి వాటిని జయించే వచ్చాడు. సో, అలా జయించుకుంటూ వెళ్ళి ఆ జయాన్ని ఆయన పొందుకున్నాడు కాబట్టి ఆయన ఏమంటున్నాడంటే ఇక్కడ వెరీ క్లియర్ హి వాస్ సేయింగ్ తాను శోధింపబడి శ్రమ పొందాను గనుక తాను కూడా శోధింపబడ్డాడు, పొందాడు గనుక సహాయం కోరి ఎవరైతే ఆయన దగ్గరికి వస్తారో వాళ్ళకి సహాయం చేయడానికి హి వాస్ క్యాపబుల్. ఆయన రెడీగా ఉన్నాడు. ఇప్పుడు నువ్వు ఒక చాప్టర్‌లో ఒక ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేసి నీ అంతటిగా నువ్వు దాన్ని డీల్ చేసి దాన్ని దాన్ని పజిల్‌ని నువ్వు దాంట్లోని ఫార్ములాస్‌ని నువ్వు రెక్టిఫై చేసి నువ్వు వెళ్ళగలిగినప్పుడు నీ దగ్గరికి డౌట్‌తో వచ్చిన ప్రతి ఒక్కడికి యూ కెన్ షో హిమ్. నువ్వు వాడికి చెప్పగలుగుతావు. ఇలా చేయండి, ఇలా చేయండి. ఈ ఫార్ములాని ఇలా చేస్తే ఇలా వస్తుంది. అప్పుడు ఈ సొల్యూషన్ వస్తుందని చెప్పి నువ్వు చెప్పగలుగుతావు. ఎప్పుడు? అన్‌లెస్ యూ did the formula. You solved the formula. You solve with the problem. ఎస్, ఆ ప్రాబ్లమ్ నువ్వు సాల్వ్ చేస్తేనే తప్ప నువ్వు ఒకడికి సహాయం చేయలేవు. అందుకని అంటున్నాడు
గుడ్డివాడై ఉండి ఇంకో గుడ్డివాడికి త్రోవ చూపగలుగుతావా? నేనే గుడ్డివాడుగా ఉన్నాను, మీ అందరినీ నేను ఎలా స్పిరిచువల్ గా నడిపించగలుగుతాను? నడిపించలేను. అందుకనే అంటున్నాడు, ఓ దిగంబరి, వెళ్ళి నువ్వు ముందు నీ కంటిని కాటుకు పెట్టుకో, వస్త్రాలు ధరించుకో, నీ నీ యొక్క మాసిపోయిన ఆ గుడ్డల్ని తీసి పారేసి కొత్త వస్త్రాలను తెచ్చుకో, వాటిని కట్టుకో, వాటిని ధరించుకో, ప్రభు ఎదురుగా వాటిని ఉతుక్కో, ప్రిపేర్ యూర్ సెల్ఫ్ అని చెప్పేసి ప్రభువు మాట్లాడుతున్నాడు. సో దయచేసి మనం ఏమడుగుతామంటే, ఎస్, మనం రెడీ అవుతాం, మనల్ని మనం ఉతుక్కుందాం. ఇక్కడ సిగ్గు విడిచి చెప్తున్నాను, ఏ మొహమాటంగా నా మీద మీరు చిన్నవాళ్ళనే, లేకపోతే నా వయసు వాళ్ళనో, లేకపోతే నా పెద్దవాళ్ళనో, లేకపోతే ఇంకేదైనా నేను ఎక్కడ కూడా నేను తగ్గించుకోవట్లేదు. కానీ సిగ్గు లేకుండా సిగ్గు విడిచి అందరూ నా ఒక ఫ్యామిలీ మెంబర్స్, మీరందరూ కూడా నా వాళ్ళే, నా ప్రభులో నా తోటివారు అని చెప్పేసి నేను మొహమాటం లేకుండా ఒప్పుకుంటున్నాను. ఏంటంటే నేను కూడా ఏ పాట ఉన్నాను, అసలు నేను ఎవరిని, నేను ఎన్ని తప్పులు చేశాను ఏంటి అనేది నాకు మాత్రమే తెలుసు. సో దయచేసి మనం ఏం చేద్దామంటే, విల్ కంటిన్యూ లాస్ట్ గాడ్. దావీదు తప్పు చేశాడు. దావీదు ఎందుకు ఇల్లంతట్లో దేవునికి స్పెషల్ చెప్పండి? దావీదు తప్పు చేయలేదా? అయినా దేవుడు దావీదుకి ఎందుకు ఆ స్పెషాలిటీని, ఆ హానర్ని ఇచ్చాడు చెప్పండి? బికాస్ దావీదు తప్పు చేసినప్పుడు దావీదుకి కూడా ఆ కాన్షియస్ మర్చిపోయాడు, నేను తప్పు చేశాను ఏంటి అని మర్చిపోయాడు. ఒక ప్రవక్త వచ్చి దావీదుకి ఒక ఎగ్జాంపుల్ చెప్తాడు, ఒక జరిగిన తను రియలైజ్ అవ్వడానికి, పశ్చాత్తాపడడానికి. దావీదు దగ్గరికి ఎవరు వస్తారు? ప్రవక్త. ఎస్, నాతాను ప్రవక్త వచ్చి ఏం చెప్తున్నా అంటే, ఒక గొర్రె పిల్ల తప్పిపోయింది, తను ఎంతో ప్రేమించుకున్నాడు ఆ యజమాని, సో అని చెప్పి ఒక స్టోరీ చెప్తున్నప్పుడు, మనందరికీ తెలిసిందే కదా. ఆ స్టోరీ చెప్తున్నప్పుడు వింటాడు, అవును కదా, దావీదు కూడా కోపం వచ్చేసి ఆ గొర్రె పిల్ల, అంత ప్రేమగా పెంచుకున్న గొర్రె పిల్లని ఆడెవడో వచ్చి ఎలా దొంగలిస్తాడు, అన్ని చంపేయాలని చెప్పి సంథింగ్ చాలా సీరియస్ అయి దావీదు కూడా చెప్తుంటే తీర్పు ఇచ్చేస్తూ ఉంటాడు. నతనయేలు అంటాడు, ఓ రాజా, మరి బత్షెబ అని ఒక గొర్రెపిల్ల అయితే తన భర్త ఆ కాపరిగా ఉన్నప్పుడు తను ఎంత బాధపడాలి అని చెప్పేసి, దొంగిలించిన దొంగ ఎవరో కాదు నువ్వే అని అన్నప్పుడు దావీదు ఒక్కసారి ఉలిక్కిపడి అప్పుడు రిలీజ్ అవుతాడు, ఓకే అది నేనేనా తప్పు చేసిందని. హీ లాస్ట్ హిస్ కాన్షియస్. తప్పు చేసినప్పుడు, ఇది నా జీవితంలో కూడా అనేక సార్లు జరిగింది, అందుకే నేను చెప్తున్నాను, తప్పు చేసినప్పుడు మన కాన్షియస్ని కోల్పోతాం. అంటే మనం చేస్తుంది తప్పు అనేది కూడా మనం గ్రహించలేము. సో దేవుడు అందుకని మన చుట్టూరు కొంతమందిని, బ్రదర్స్ని, సిస్టర్స్ని, యాజకుల్ని, కొన్ని సంఘటనల్ని మన చుట్టూ పెడతాడు. వాటిని చూసి మనం రియలైజ్ అవుతాం, అరే ఇది నేను అని చెప్పేసి అనుకుంటాను. నాకు చాలా కోపం ఎక్కువ ఉండేది, చాలా కోపం అనమాట. సో దేవుడు నా యొక్క ప్రయాణంలో నా చుట్టూ ఎలాంటి వాళ్ళని పెట్టాడంటే, నాకంటే దారుణంగా కోపపడేవాళ్ళు, నాకంటే దారుణంగా ఉండేవాళ్ళు, వాళ్ళందరినీ చుట్టూ పెట్టినప్పుడు వాళ్ళని చూసి, ఏంట్రా బాబు, ఒక మనిషి కోపడినప్పుడు ఇంత దారుణంగా ఉంటాడా, ఇంత చిరాగ్గా ఉంటాడా అని వాళ్ళని చూసి నేను అసహించుకున్నాను. అప్పుడు దేవుడు నాకు గుర్తు చేసేవాడు, నువ్వు కూడా ఇలాగే ఉంటున్నావు, వేరే వాళ్ళని నిన్ను చూసి ఇలా ఆశ్రయించుకుంటారు అని. ఒక కోప విషయమే కాదు, అనేకమైన తప్పులు నాలో సరిదిద్దాడు. ఎప్పుడు తెలుసా? వేరే వాళ్ళని చూపించి, నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళని చూపించి నన్ను సరిదిద్దాడు. అలాగే మనందరి చుట్టూ అనేకమైన పీపుల్ని మనకి పరిచయం చేస్తాడు, జనాల్ని, మనం వాళ్ళ మధ్యలో ఉంటాం. సో అనేక విషయాలు మనం అలా తెలుసుకుంటూ ఉంటాం. సో గుర్తుపెట్టుకుందాం,
దేవుడు ఎవరిని ఏది కూడా ఊరికే మన జీవితంలోకి తీసుకురావట్లేదు. సో అలా మనం అనేక విషయాలు తెలుసుకుంటూ మనం జీవితంలో ఎదరికెళ్ళగలం తప్ప ఏ విషయాన్ని కూడా మనం సింపుల్గా తీసి పడేయడానికి లేదు. అప్పుడు దావీదు ఏం చేశాడు? పశ్చాత్తాపడి దేవుని దగ్గరికి వెళ్ళాడు. ఆ తప్పు చేసినట్టు దావీదు మర్చిపోయినప్పటికీ దేవుడు దావీదు దావీదు దేవుని గురించి తెలిసినప్పటికీ కూడా దావీదు ఏం చేశాడు తెలుసు? దావీదుకు ఒక్క విషయం తెలుసు. నా దేవుడు, నా తండ్రి నమ్మదగిన వాడు, నా తండ్రి. నేను ఈరోజు పాపంలో ఉన్నప్పటికీ కూడా, నేను పాపం చేసినప్పటికీ కూడా ఆయన నన్ను ఆ పాపం నుండి విడిపించి నన్ను ప్రక్షాళన చేసి ఆ పాపానికి తగిన శిక్షను నాకు వేసినప్పటికీ కూడా ఆయన మళ్ళీ నన్ను తిరిగి ప్రేమిస్తాడు. ఆయన కోపం ఎక్కువ రోజులు ఉండదు. ఖచ్చితంగా ఆయన మళ్ళీ నన్ను ఆయన చేతుల్లోకి తీసుకుంటాడు అన్న ఒక్క విషయం దావీదుకు బాగా బలంగా తెలుసు. దేవుని హృదయాన్ని అలా పసిగట్టిన వ్యక్తి. అందుకనే నా హృదయానుసారుడు అని దావీదుకు పేరు వచ్చింది. ఇంట్లో మనం తప్పు చేసినప్పుడు, ఇంట్లో సపోజ్ మమ్మీ ఒక ఒక బౌల్లో కుకీస్ చేసి కోసం జార్లో ఇంట్లో అటక మీద పెట్టినప్పుడు ప్రతిసారి వెళ్ళి మమ్మీ పర్మిషన్ తీసుకొని ఒకటి తీసుకుంటా అని అడుగుతాము. వీ హ్యావ్ ద పర్మిషన్, వీ నాట్ రిక్వైర్డ్ ఎనీ పర్మిషన్, రైట్? మనం ఎవరి దగ్గరికి వెళ్ళి పర్మిట్ పాస్ తీసుకుని సార్ ఇదిగోండి అని చెప్పేసి మనం స్పందన యాప్లో డౌన్లోడ్ రిజిస్టర్ చేసుకొని చూపించాల్సిన పని లేదు. మనం డైరెక్ట్గా వెళ్ళి దాంట్లో చేపెట్టి ఒకటి కాకపోతే రెండు కాకపోతే 3 తీసుకుని తినగలిగే హక్కు మనకు ఇంట్లో, అవునా? అలాగే దేవుని దగ్గర మనం తప్పు చేస్తామని ముందే తెలుసు ప్రభుకి. మనం ఎలాంటి వాళ్ళమో మనకే సరిగ్గా తెలియదు. ఒక్కొక్కసారి అరే నేను ఈ తప్పు చేస్తున్నాను కూడా మనకు తెలియదు. దేవుడు మన బలహీనతలు అన్నీ ఎరిగే ప్రభు ఏమంటున్నాడంటే ఆయన దగ్గరికి మనం పిలుచుకున్నాడు. కానీ మనం అడగాల్సింది ఏంటి అంటే ప్రభు దగ్గరికి వెళ్ళి, ప్రభు నేను ఇది చేస్తున్నాను, నాకు సహాయం కావాలి, నన్ను క్షమించండి, నేను చేయలేకపోతున్నాను, ఈ ఈ యొక్క బలహీనతలో నుండి నేను బయటపడలేకపోతున్నాను అని ప్రభు దగ్గర ఎప్పుడైతే మనం ఒప్పుకొని ప్రభు దగ్గరికి వెళ్తామో ప్రభు మనకి ఏం చేస్తాడంటే దాని నుంచి విడుదల కలగజేస్తాడు. ఈ విడుదల చాలా ఇంపార్టెంట్. ఈ ప్రార్థన ఇంపార్టెంట్. ఈ యొక్క రిలేషన్షిప్ ప్రభుతో, ఇది ఇంటిమెసీ రిలేషన్షిప్. ఈ రిలేషన్షిప్ చాలా ఇంపార్టెంట్. అందుకనే దావీదు ఇస్ సంథింగ్ స్పెషల్ ఇన్ ద హోమ్ ఆఫ్ అవర్ బ్రదర్స్. సో దయచేసి ఈ విషయాల్లో ప్రభు దగ్గర మనం కనిపెట్టాలి. ఒకసారి మనం వాక్యాల్లోకి ఇంకొకసారి ఇంకా మనం అనేక విషయాల్లోకి వెళ్ళే ముందు ఫిబ్రవరికి రాసిన పత్రిక 10వ అధ్యాయంలోకి ఒకసారి వెళ్దామా? 10వ అధ్యాయం 22వ వచనం ఏముంది ఇక్కడ? ఎవరైనా చదవగలుగుతారా? మన సోచకుండునట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారును నిర్మలమైన ఉదకముతో స్నానం చేసిన శరీరములు గలవారుమునై ఉండి విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదము. ఆయన ఏమంటారంటే మనస్సాక్షికి కల్మషము తోచకుండునట్లు, అంటే మన ఏమంటారు మనస్సాక్షి ఒక విషయం చేస్తున్నప్పుడు ఇది తప్పు రాంగ్ అని చెప్పి అదే చెప్తుంది. అది కల్మషం చెందకూడదు. అంటే అరే తప్పు చేసేసాను అంటే ఇంగ్లీష్లో చెప్పాలంటే గిల్టీ ఫీలింగ్ అంటారు. అంటే ఒక తప్పు చేసినప్పుడు ఒక వచ్చి ఫీలింగ్ అనమాట, గిల్టీ ఫీలింగ్ అంటారు. అలాగా ప్రోక్షింపబడిన హృదయం గలవారై, అంటే ప్రతి ఒక్క తప్పు నుండి
కడగబడి ప్రోక్షింపబడి నిర్మలమైన ఉదక స్నానముతో చేసిన శరీరములు గలవారమై, అంటే వాక్యం ప్రతి ఒక్క హృదయంలో నుండి నిండిపోయిన ప్రతి భారాన్ని కడిగివేసి, స్నానం చేయించినట్టు కడిగివేసి మనల్ని ఎలా నిలబడుతుందంట, విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి. అంటే ఇప్పటి నుండి మనం ఎప్పుడైతే ఇలాంటి విడుదల పొందిన కాడి నుండి మనం విశ్వాసంలో మరింత స్ట్రాంగ్గా నిలబడగలుగుతాం. విశ్వాసంలో మనం ఒక్కొక్కసారి నిలబడలేం. ఎందుకో తెలుసా? మన హృదయం సరిగ్గా కడగబడలేదు ఎక్కడో. ఇంకా మన హృదయంలో చాలా విషయాలు మనం నేర్చుకుని, లేకపోతే విడుదల పొందాల్సిన అనేకమైన ప్రాంతాలు మన హృదయాల్లో ఉండిపోతూ ఉంటాయి. అనేక కార్నర్స్ హృదయంలో మనం విడుదల పొందాల్సి ఉంటాం. సో దేవుని సన్నిధిని చేరడానికి ఈ యొక్క ప్రయాణం అనేది చాలా ఇంపార్టెంట్. సో దీన్ని దేవుడు ఇవ్వాలని మనం కోరుకుంటున్నాం. ఎస్, దేవుడు దీన్ని ఇస్తాడు. సో ఈ విశ్వాసం గురించి దేవుడు మనతో మాట్లాడాలని మనం ప్రభుని అడుగుదాం. అలాగే ఒకసారి జాన్లోకి వెళ్తాం. మనం జాన్ chapter 3, 19 ఆ తీర్పు ఇదే, వెలుగు లోకంలోనికి వచ్చిన గాని తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపగా చీకటినే ప్రేమించి. ఎలా అంటే దీన్ని ఎలా చెప్పాలి అంటే, చీకట్లో ఉన్నంతసేపు బాధపడతాం. ఏంటో తెలుసా? వెలుగుంటే బాగుండు, వెలుగుంటే బాగుండు, వెలుగుంటే బాగుండు. సరే, ఇంత అడుగుతున్నారు కదా, ఇంత వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నారు కదా, ఇంత ఆశపడుతున్నారు కదా, సరే అని చెప్పేసి వెలుగు సడన్గా మన లైఫ్లోకి వచ్చిన తర్వాత మనం చేసే పని ఎలా ఉంటుందో తెలుసా? మళ్ళీ వెలుగును వచ్చినా వెలుగులో ఉండకుండా చీకటిలోనే ఉంటామంట. ఎందుకనంటే వెలుగు హృదయంలో ఉన్న ప్రతి పాపం ఎక్స్పోజ్ చేసి మనం కడిగి వేస్తూ ఉంటుంది, మారుస్తూ ఉంటుంది. కానీ మార్పుకి ఎవరైతే ఇష్టపడరో వాళ్ళు వెలుగులోకి వెళ్ళరు, చీకటిలోనే ఉంటారు. ఎందుకనంటే చీకటి సంబంధమైన హృదయం కలిగిన వారై వాళ్ళు చేస్తున్న తప్పులు ఎక్స్పోజ్ అవ్వడానికి ఇష్టపడక చీకటినే ప్రేమిస్తారు. క్లియర్లీ ఇక్కడ వర్డ్ ఆఫ్ గాడ్ చెప్తుంది, వెలుగు లోకంలోకి వచ్చిందంట, కానీ తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగుని ప్రేమింపక చీకటినే ప్రేమిస్తూ చీకటిలో ఉండిపోతున్నారు. చెప్తున్నాడు 20లో కూడా, దుష్కార్యం చేయి ప్రతివాడు వెలుగును ద్వేషించును, తన క్రియలను దుష్క్రియలుగా కనబడుతున్నట్లు వెలుగునొద్దకు రాడు. వాడు బయటికి రావడానికి ఇష్టపడ్డు. ఎందుకంటే తన హృదయం ఎలాంటిదో ఏంటో అనే జనాలకు తెలిసిపోతుంది అని చెప్పేసి వాడు ఇష్టపడ్డు, బయటికి రావడానికి వాడు సిద్ధపడ్డా అనమాట. ఒకసారి ఇంకొన్ని వచనాల్లోకి మనం వెళ్దాం. అయితే దేవుడు చాలా మనకిచ్చిన వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ గిఫ్ట్ ఏంటో తెలుసా? ఒకసారి మనం ఐదో అధ్యాయంలోకి వెళ్దాం. యోహాను సువార్త 5వ అధ్యాయం 17వ వచనం. మీరు ఈ స్క్రీన్ చూడగలుగుతున్నారా వాక్యాన్ని? ఇక్కడ వాక్యం చూడగలుగుతున్నారా? ఓకే.
ఆ స్త్రీనకు పెనిమిటి లేడనగా యేసు ఆమెతో నాకు పెనిమిటి లేడని నువ్వు చెప్పిన మాట సరియే. ఇక్కడ ప్రభు మాట్లాడుతూ సారీ ఇది 4వ అధ్యాయం 5వ అధ్యాయం 5వ అధ్యాయం 17వ వచనం. యా, అయితే యేసు నా తండ్రి ఇదివరకు పని చేయుచున్నాడు, నేనును చేయుచున్నానని వారికి ఉత్తరం ఇచ్చాను. ప్రభు ఇక్కడ ఒక విషయాన్ని చెప్తున్నాడు. నా తండ్రి ఇదివరకు పని చేయుచున్నాడు, నేనును పని చేయుచున్నానని వారికి ఉత్తరం ఇచ్చాను. ఇదివరకు పని చేయడం ఏంటి, అసలు ఏం పని చేస్తున్నారు వాళ్ళు అనే 2 క్వశ్చన్స్ అన్నట్టు. ఇదివరకు పని చేయడం ఫస్ట్ క్వశ్చన్. ఇదివరకే అంటే ఎస్, బిఫోర్ ద ఫౌండేషన్స్ ఆఫ్ ద వరల్డ్, అంటే లోకానికి పునాదులు వేయబడక మునిపే నిన్ను పేరు పెట్టి పిలిచున్నాడు. నీ తల్లి గర్భంలో రూపింపబడక మునిపే అన్నట్టుగా పునాది వేయబడక మునిపే ఈ లోకం తయారు చేయబడక మునిపే నిన్ను నన్ను ఆయన ఎదుకో రవి భూమి మీద ఉండాలి, సోమశేఖర్ ఉండాలి, సోమేష్ ఉండాలి, శ్రీధర్ ఉండాలి, ఇలా అందరినీ ఆయన ఇష్టపడి ఆయన భూమి మీద ఉండాలి అని చెప్పేసి అని ఇష్టపడి ఆయన భూమి మీద మనందరినీ తీసుకొచ్చాడు. ఇలా మనం ఆయన ప్రణాళికలో ఉన్నాం. అయితే ఇది ఫౌండేషన్స్ ఆఫ్ వరల్డ్, అంటే భూమికి పునాది వేయబడక ముందు జరుగుతున్న పని అన్నమాట. అలాగే ఏం పని చేస్తున్నారు ఒకసారి ఈ వచ్చిన అలాగే మనం పెట్టుకొని ఒకసారి హెబ్రీల్కి రాసిన పత్రికలకు మనం వెళ్దాం. హెబ్రీల్కి రాసిన పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం. ఇదియును గాక ఈ చోటనే వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరు అని చెప్పి ఉన్నాడు. కాగా ఎవరో కొందరు విశ్రాంతిలో ప్రవేశించుదరని మాట నిశ్చయము గనక ముందు సువార్త వినిన వారు అవిధేయత చేత ప్రవేశింపలేదు గనుక నేడు మీరు ఆయన మాట వినిన ఎడల మీ హృదయములు కఠినపరుచుకున్న కొద్ది అని వెనుక చెప్పబడిన ప్రకారము ఇంతకాలమైన తర్వాత దావీదు గ్రంథములో నేడు ఆయన ఒక దినము నిర్ణయించుచున్నాడు. ఈ యొక్క మాటని ఒకసారి దీన్ని ఒకసారి లోతుగా ఒకసారి దీన్ని గమనిద్దాం. విశ్రాంతి. దేవుడు నిన్ను నన్ను ఎక్కడ పిలుస్తున్నాడు తెలుసా? విశ్రాంతిలో పిలుస్తున్నాడు. ఇది వరకు మునిపే తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు ముగ్గురు కలిసి పనిచేశారండి. ఏం పని చేశారు? ఆదికాండం 1వ అధ్యాయంలో తండ్రి కుమారుడు కలిసి ఏం పని చేస్తున్నారు? 1వ రోజున 2వ రోజున పని చేసుకుంటూ వెళ్ళారా? 6 దినాలు పనిచేసి 7వ దినాన ఏం చేసేవాళ్ళు? విశ్రాంతి తీసుకున్నారు. చేశారా? విశ్రాంతి తీసుకున్నారా? అంటే ఆ పని 6 దినాల్లో ఆ పని చేశారు. 6 దినాల్లో పని చేసి 7వ దినాన విశ్రాంతి తీసుకున్నారు. అలాగే అంటే విశ్రాంతి అనేది దేవుడు ఒక దినాన్ని మనకి ఇచ్చేశాడు. ఒకసారి దీని మీద క్లుప్తంగా మనం మాట్లాడుకుందాం. విశ్రాంతి అనే మాటని ఇక్కడ మనం గుర్తుపెట్టుకుంటే, ఇక్కడ విశ్రాంతి అని అంటే కేవలం అది సాటర్డే అని, లేకపోతే మనం పాటించాల్సిన ఒక విశ్రాంతి దినం అని, సబాత్ డే అని చెప్పేసి మనం మాట్లాడుకోవట్లేదు. నేను ఇక్కడ మాట్లాడుతున్న విశ్రాంతి వేరు, ఇక్కడ పౌలు మాట్లాడుతున్న విశ్రాంతి కూడా వేరు. ఏమంటున్నాడంటే, కాగా ఎవరో కొందరు ప్రవేశించెదరు అన్న మాట నిశ్చయం గనుక, అంటే సమ్వన్ ఆ విశ్రాంతిలోకి వెళ్తారు అనేది మనకు తెలుసు. అయితే సువార్తతో అవిధేయంగా ఎవరైతే వినలేక దాన్ని తిరస్కరించి ఉంటారో, దేవుని నమ్మరో, ఆ విశ్రాంతిలో వాళ్ళు ప్రవేశించరు. ఇక్కడ అసలు ఏ విశ్రాంతి గురించి మాట్లాడుతున్నారు? దేవుణ్ణి నమ్మి విశ్వసించి ఉన్న ఎడల
వారందరూ కూడా విశ్రాంతిలోకి వెళ్తారు. ఈ విశ్రాంతి ఏంటి? యుగ యుగములు ఈ భూమిని విడిచిపెట్టి మనందరం కూడా విశ్రాంతిలోకి ప్రవేశించడం. రెస్ట్ ఇన్ పీస్ అని అంటే రిప్ అని మనం పోస్ట్లో సోషల్ మీడియాలో పెట్టే రిప్ రెస్ట్ ఇన్ పీస్ రెస్ట్ అని చెప్పేసి అంటుంటే దాని అర్థం వాళ్ళు ఏ అర్థంతో ఉంటున్నారు? ఏ విశ్రాంతి అది? ఎస్, దేవుడితో యుగ యుగములు ఉండే విశ్రాంతి, ఆ విశ్రాంతి. ఇక్కడ ఏమంటుంటున్నాడు చూడండి ఒకసారి. ఎవరో కొంతమంది వెళ్తారంట, కానీ ఎవరు వెళ్తారు అనండి? ఎవరైతే ప్రభువుని స్వీకరించి ప్రభువుకి ఇష్టలుగా ప్రభు హృదయాన్ని అనుసరించి నడుచుకుని జీవిస్తారు, వాళ్ళు విశ్రాంతిలోకి వెళ్తారు. అలాగే ఇక్కడ ఏమంటున్నాడంటే, ఒకవేళ ఒకసారి 8వ వచనం చూడండి. ఇక్కడ యెహోషువ వారికి విశ్రాంతి కలగజేసిన ఎడల ఆ తరువాత మరి యొక్క దినమును గురించి ఆయన చెప్పకపోవునుగా. అంటే ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, అదేంటనే మరి ఇశ్రాయేలీయుల ప్రయాణంలో అందరూ కూడా దేవుడు వాళ్ళని విశ్రాంతిలోకి తీసుకెళ్తాను అని చెప్పేసి వాగ్దానం ఇచ్చి విశ్రాంతిలో అని చెప్పి కానాను దేశంలోకి వెళ్ళిన తర్వాత విశ్రాంతిలో ఇచ్చాడు కదా అని అనొచ్చు. వాళ్ళందరూ విశ్రాంతికి వెళ్ళి, కానాను అనేది పరలోకానికి సాదృశ్యం, పరలోక సాదృశ్యమైన విశ్రాంతికి సాదృశ్యం కాబట్టి ఆ విశ్రాంతిలోకి వెళ్ళాడు. ఇక ఒకవేళ అదే ఫైనల్ గా విశ్రాంతి అయ్యి ఉంటే గనక యెహోషువకి మళ్ళీ ఇంకో విశ్రాంతి దినం అనే దాని గురించి చెప్పడు కదా, అక్కడతో అయిపోయింది కదా విశ్రాంతి. మళ్ళీ దాని గురించి చెప్పకపోయి ఉండేవాడు కదా. యెహోషువ వారికి విశ్రాంతి కలగజేసిన ఎడల ఆ తర్వాత మరి ఒక విశ్రాంతి దినమును గురించి ఆయన ఎందుకు చెప్తాడు? అది ఆ విశ్రాంతి అక్కడితో అయిపోయి ఉంటే, దేవుడు మాట్లాడుతున్న విశ్రాంతి దినం అదే అయి ఉంటుంటే, పాలు తేలు ప్రవహించే దేశంలోకి వాళ్ళని నడిపించడమే దేవుడు అనుకున్న విశ్రాంతి దినం అయి ఉంటుంటే, మరి ఒక దినమును గురించి ఆయన చెప్పకపోవును కదా, ఆయన ఎందుకు చెప్తాడు అలాంటప్పుడు? అంటే ఆ విశ్రాంతి దినం పాలు నీళ్లు తేనె ప్రవహించు కానానికి వెళ్ళడం కాదు, సంథింగ్ బిగ్గర్. అదేంటంటే పరలోకానికి చేరుకోవడం. కానానికి భూమి మీద సాదృశ్యం పరలోకానికి కానాను. ఈ కానానికి చేరడం, పరలోకానికి ఆత్మీయంగా మనం చేరాలనేది సాదృశ్యం. సో ఈ విశ్రాంతిలోకి, ఈ పరలోక రాజ్యానికి మనం వెళ్ళడం అనేది చాలా ఇంపార్టెంట్. సో మై డియర్ ఫెలో మేట్స్ అండ్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, నేను ఈరోజు మీతో చెప్పాలనుకున్న మాట ఏంటి అని అంటే, మనందరం మనందరం గ్రహించాల్సింది ఏంటంటే, మనం ఎక్కడున్నాం, మన ప్రయాణం ఏమవుతుంది, మనం ఎటువైపు ప్రయాణించాలనుకుంటున్నాము, దేని గురించి వెళ్ళాలనుకుంటున్నాము, మన విశ్రాంతి ఏంటి, మన హార్ట్ దేనికి ఇస్తున్నాం, మన ఇంపార్టెన్స్ దేనికి ఇస్తున్నాం. జాబ్ అయినా, ఫ్యామిలీ అయినా, లేకపోతే ఇంకేంటి, డబ్బు, ఇదేనా? ఇవే అయి ఉంటే కనుక మన హృదయం ఈ పాటికి అమ్మబడిపోయి ఉంది. మన హృదయంలో కూడా అనేకమైన టేబుల్స్ వేసుకుని మన హృదయాన్ని వ్యాపారం చేసే స్థలంగా ఈ పాటికి మనం మార్చుకుని ఉంటాం. ఈ పాటికే మన హృదయాన్ని తాకట్టు పెట్టుకుని ఉంటాం. సో దయచేసి మనం మన హృదయాన్ని ఒక్క క్షణం ఆగి, మన హృదయం మీద మన మనస్సాక్షిని అడిగి, ఓ మై హార్ట్, ఆర్ యూ ఫైన్, ఆర్ యూ ఓకే? నువ్వు ప్రభు కొరకు సిద్ధంగానే ఉన్నావా? తయారై ఉన్నావా? నువ్వు ఎలా ఉన్నావు? ఓ మై హార్ట్ మన హృదయంతో మనం మాట్లాడతాం. నీకు ఏది ఎక్కువ? డబ్బు ఎక్కువ, జాబ్ ఎక్కువ, దేవుడు ఎక్కువ? ఏది ఎక్కువ? ఏది మన హృదయం ఎక్కువగా నిండిపోయి ఉందో అదే మన దేవుడు. గుర్తుపెట్టుకో, దేవుడు అంటే ఏదో కాదు,
దేవుడు అంటే ఒక విగ్రహం చేసుకుని మీరు అక్కడికి వెళ్ళి పూజించడం. విగ్రహారాధన అంటే ఒక విగ్రహం తెచ్చుకుని లేకపోతే విగ్రహం దగ్గరికి వెళ్ళి గుళ్ళోకి వెళ్ళి మీరు మొక్కితేనే విగ్రహారాధన చేసినట్టు కాదు. ఐడల్స్ ఆఫ్ హార్ట్ అని అంటే హృదయంలో నిండిపోయినున్న అనేకమైన ఐడల్స్. డబ్బు అనే ఐడల్, చదువు అనే ఐడల్, చావు అనే ఐడల్. అంటే ఇవి లేకుండా ఉండాలి అని అనట్లేదు, నన్ను అర్థం చేసుకోండి. దే ఆర్ పార్ట్ ఆఫ్ లైఫ్. ఎడ్యుకేషన్ ఎస్, వెరీ ఇంపార్టెంట్. ఐ బిలీవ్ ఇన్ దట్. డబ్బు ఈ రోజు అది లేకపోతే భూమి మీద పనులే అవ్వవు. ఫ్యామిలీ, జాబ్, ఎవ్రీథింగ్ ఆర్ రిక్వైర్డ్ ఫర్ దిస్ లైఫ్, ఇన్ దిస్ లైఫ్. బట్ చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఏది మన హృదయాన్ని ఎక్కువ నిండిపోయింది అనేది ఇంపార్టెంట్. సో మన హృదయాన్ని దేంతో నింపుకుంటున్నాం అనేది ఆలోచించుకుని అది మనల్ని ఏలుబడి చేస్తుంది, అదే మనల్ని ఏలుతుంది. నేను రోజంతా డబ్బు 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 అని ఆలోచిస్తే ఎస్, డబ్బు నన్ను ఏలుతుంది. డబ్బు ఈజ్ మై ఐడల్. మనీ బికమ్ మై గాడ్. నా దేవుడు ఎవరయ్యారు? మనీ అయిపోయింది. ఫ్యామిలీ 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 ఫ్యామిలీ. నో, ఎస్, ఫ్యామిలీ ఈజ్ ఇంపార్టెంట్. ఫ్యామిలీకి ఇవ్వాల్సిన రెస్పాన్సిబిలిటీ, టైం, importance, everything is our very important, and we are here to even support our family in spiritual ways, not only financially or emotionally or caring or love. Even it is important, we are here to help or push our family in spiritual life, spiritual realm. వాళ్ళతో ప్రేయర్ చేయించడం, కుటుంబారాధన చేయించడం, వాళ్ళ గురించి ప్రార్థించడం, ఇంకా ప్రభుని ఇంకెవరైనా నమ్మకపోయి ఉంటే వాళ్ళ గురించి ప్రార్థించడం, వాళ్ళ ఒక రక్షణ గురించి ప్రార్థించడం, లేదా మన ఇంట్లో ఉన్న అవసరతల గురించి లేకపోతే కుటుంబారాధన నడిపించడం. ఎస్, ఇవన్నీ నీ బాధ్యత. బట్ దేవుణ్ణి రిప్లేస్ చేస్తున్న ఏదైనా సరే ఇట్స్ బికెమ్ అన్ ఐడల్. న్యాయాధిపతుల్లో లేకపోతే మనం కొన్ని చోట్ల చూస్తాం, విగ్రహాలను పెట్టి పెద్ద పెద్ద పిల్లర్స్ కట్టేవాళ్ళం. పెద్ద పెద్ద పిల్లర్స్ విగ్రహాలు కట్టి కడుతూ ఉంటారు. అవన్నీ కూలదోలు చేయండి అని చెప్తూ ఉంటారు. దాని మీద మొక్కుబళ్ళు చెల్లిస్తూ ఉంటారంట. ఆల్టర్స్ కట్టేవారు, బలిపీఠాలు కట్టేవారు, అక్కడికి వెళ్ళి మొక్కులు చెల్లించారు. అలాంటి ఆల్టర్స్ మన హృదయంలో ఎక్కడ ఉండిపోయి ఉంటాయి. నా హృదయంలో ఆల్టర్స్ ఏంటో గురించా దిగ్గులకు నేనే చెప్తాను. మనీ, worldly things, many things are in my heart. I was going every day, every morning and every night before God and kneeling myself and asking God help me to overcome my weakness. నీకు కాకుండా ఇంక దేనికో ఇంపార్టెన్స్ ఇస్తున్నాను, నీకన్నా ఇంకా ఇంపార్టెన్స్ ఇస్తున్నాను. రోజంతా దాని మీద నా ధ్యాస ఉంటుంది. నా హృదయం చెడిపోయింది, ప్రభు ప్లీజ్ హెల్ప్ మీ అని ప్రభువుని ఎప్పుడైతే మనం అడిగి మన హృదయాన్ని ఇస్తామో, God will help us. God will restore us. భూమి తన కుమారులైన మన కోసం తన ఏకైక కుమారుని ఇచ్చేసిన దేవుడు ఇష్టమైన కుమారుడు అంట తండ్రికి. ఎవరు? తండ్రికి ఇష్టమైన కుమారుడు ఎవరు? యేసు ప్రభువే కదా. యేసు ప్రభు కన్నా ఇష్టమైన కుమారుడు మరొకరు లేరంట. అలాంటి ఆయన ఇచ్చేశాడు కదా. మరి మనల్ని ఎందుకు, మనకు కావాల్సింది కూడా ఒక వచనం చూడండి. ఒక వచనం కనబడుతుంది, రోమన్స్ చాప్టర్ 8లో. ఇక్కడ ఒక మాట భలే అనిపిస్తుంది నాకైతే. ఎక్కడంటే 31 నుంచి చదువుదాం. చాలా ఇంపార్టెంట్ అయిన మాట. ఒకసారి ఈ మాటను అర్థం చేసుకోండి. ఇట్లుండగా ఏమందము, దేవుడు
మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడు? ఈ మాటని చాలా మంది చాలా రకాలుగా వాడతారు. ఇంటి స్థలంలో పక్కింటి స్థలంతో గొడవైంది అనుకో, దేవుడు నా పక్షాన ఉన్నాడు, నాకు విరోధి ఎవడు అంటే దానికి ఈ వాక్యాన్ని అప్లై చేయొచ్చా? దేనికి పడితే దాన్ని ఈ మాటను వాడలేము. బట్ యూనో అలాంటి రోజు దాన్ని సరిగ్గా అప్లై చేసే హార్ట్ కూడా, ఆ మెచ్యూరిటీ కూడా, అండర్స్టాండింగ్ దేవుడు ఇవ్వాలనుకోదు. 32వ వచనం సరే చదువు. తన సొంత కుమారుని అనుగ్రహించటకు వెనుతీయక, చాలా ఇంపార్టెంట్, తన సొంత కుమారుణ్ణి అనుగ్రహించడానికి వెనుతీయక మనందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహించడు? తన సొంత కుమారుని, ఇష్టమైన కుమారుణ్ణి మన కోసం వెనక తీయక, మన కోసం చనిపోవడానికి ఆయన కుమారుణ్ణే పంపించేసి భూమి మీద ఇచ్చేసిన తర్వాత, అంటే అంత ఇష్టం అంట, అంత ఇంపార్టెంట్ అంట మనం. మరి అంత ఇష్టమైన కుమారుడు మన కోసం ఇచ్చేసిన తర్వాత మనం అసలు ఎందుకు ఇచ్చేసాడు? మనం కూడా ఆయన కుమారులు అవ్వడానికి. మరి ఆయన కుమారులు అవడానికి స్వయంగా ఆయన కుమారుడు, ఇష్టమైన కుమారుని యేసుప్రభుని ఇచ్చేసిన అంత దేవునికి, అంత దేవాది దేవునికి అంత ఇష్టమైన మనం ఆయన కుమారులుగా మారకుండా ఉండడానికి అడ్డుపడే ప్రతి ఒక్క వీక్నెస్ ఎంత, ఈ లోకం ఎంత, నీ పాపం ఎంత, లేకపోతే నీ అనుమానం ఎంత, ఈ లోకంలో ఉండే ఫైనాన్షియల్ ఇబ్బందులు ఎంత, లేకపోతే ఇవన్నీ ఎంత ఒక లెక్క చిట్టుకులో తీసేసాడు. ఇది మనం చాలా అర్థం చేసుకోవాల్సిన మాట. ఎస్, హీ విల్ రిమూవ్ ఆల్ అబ్స్టాకిల్స్ ఫ్రమ్ ఆల్ ద వే. ఒక్క విషయంలో నువ్వు ఫుల్ఫిల్ అవ్వడానికి, అదేంటంటే you are going to be, you are already been in the likeness and image of God and his son Jesus Christ, and the only thing is remaining now itself is we need to believe in that. We need to realize that we are called and we are chosen to live like his son in this earth. అంటే ఆయన కుమారుని పోలికలా, లేకపోతే ఆయన కుమారుడుగానే ఈ భూమి మీద జీవించాలి అన్న ఒక్క విషయాన్ని నువ్వు నేను గ్రహించి రియలైజ్ అయ్యి దాన్ని విశ్వసించి నమ్మి బ్రతకడం అనేది ఒక్కటే మిగిలింది. నీకు అన్నీ అయిపోయింది. అదొక్కటి జరిగితే భూమి సమస్త సృష్టి నీ మాట వింటుంది. సమస్త సృష్టి మిగులు ఆసక్తితో తీర్చుస్తుంది మనిషి కుమారుని యొక్క ప్రత్యక్షత కొరకై ఆ వాక్యం చెప్తున్నట్లుగా. ఆ మాట ఏంటో కాదు, ఇదే. He gave his beloved son, only one son, for us. Then why he cannot, bring us to his likeness? What can stop us? Nothing can stop us. Let us move and let us hope and let us pray for that God to come and restore us and raise us. Hallelujah. So my beloved brothers and sisters, I hope this session helps you. And I want to all be communicated and well. మీరందరూ కూడా దేవుని కనికరంలో, మీరందరూ దేవుని కృపలో బలపడి నిజంగా అలాంటి జీసస్ అప్పుడు ఒక్కడే వచ్చి ఉంటారు భూమి మీద. అలాంటి జీసస్లు చాలా మంది భూమి మీద కావాలి. సో అలాంటి జీసస్ కోసం నిన్ను నన్ను పిలిచారు. సో దయచేసి మీరు మీలాగా అనేక మందిని మీరు ఇదిగోండి ఈ భూమి మీద నడిపించడానికి, నడవడానికి మీరందరూ కూడా రెడీ అయ్యండి. అనేక మందిని ప్రిపేర్ చేయాలని నేను నిజంగా ఆశపడుతూ, అండ్ ఇన్ దిస్ డేస్ ఆఫ్ కరోనా ఏ గుమ్మానికైతే యేసుకి రక్తం పూయబడి ఉందో
ఆ మరణదూత ఎలా అయితే రాలేకపోయిందో, ఆ గృహాన్ని టచ్ చేయలేకపోయిందో, అలా ఈరోజు మీ ఇంటికి మీరే ఆ రక్తాన్ని తీసుకెళ్ళి ప్రోక్షించువారుగా మీరు నడుం కట్టుకొని సిద్ధపడండి, రెడీ అవ్వండి. దేవుడు మీకు ఖచ్చితంగా తోడుగా ఉంటాడు, మీకు నడిపిస్తాడు. ఖచ్చితంగా దేవుడు మీ అందరినీ మాదిరికరంగా చేసి, ఇదిగో ప్రభు మనందరినీ, ఎవరం ఎక్కువ కాదు, ఎవరో తక్కువ కాదు, ఎవరం మనం ఈ భూమిని, ఈ శరీరాన్ని విడిచిపెట్టే వెళ్ళే వరకు మనందరం ప్రతిరోజు టెస్ట్ చేయబడుతూనే ఉంటాం, ఇబ్బందులు పడుతూనే ఉంటాం. బట్ గాడ్ నెవర్ leaves our hand until we transformed into his likeness, into his image, and into his everlasting holy life. సో అలాంటిది దేవుడు ఖచ్చితంగా మనకి ఇస్తాడు. మనం నమ్ముదాం, మనం వెళ్దాం. షూర్ గాడ్ విల్ హెల్ప్ us. థ్యాంక్ యూ, అండ్ విల్ హ్యావ్ స్మాల్ ప్రేయర్. పరిశుద్ధమైన తండ్రి, నామని బట్టి వందనాలు చెల్లించుకుంటూ ప్రభు, మరి విన్న సంగతులను బట్టి, విన్న విషయాలను బట్టి నేను ప్రార్థిస్తున్నాను. మరి పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్క మీ కుమార్తెను బట్టి ప్రభు వందనాలు చెల్లించుకుంటూ, వాళ్ళందరినీ ప్రభావ మీరు బలపరిచి, స్థిరపరిచి, వాళ్ళందరినీ కూడా ప్రభావ ఆత్మీయంగా వాళ్ళందరినీ కూడా తండ్రి మీ కుమార్తెలుగా మూమెంట్ చేసుకుంటామని నమ్ముతూ ప్రభావ అందుకొరకే వాళ్ళని పిలిచామని నమ్ముతూ, మరి ఇదిగోనైనా వాళ్ళ జీవితాల్లో అడ్డంకులుగా ఉన్న ప్రతి ఒక్క అబ్స్టకల్స్ని ప్రభావ, ప్రతి ఒక్క వాళ్ళ హృదయాల్లో పెట్టుకున్న ప్రతి ఒక్క ఐడల్స్ని తొలగించి, తండ్రి ఇదిగోనైనా నిర్మలమైన మనస్సాక్షి హృదయాన్ని కలిగి ప్రభు నీ రాజ్యానికి మేము అందరం కూడా ప్రయాణం అవ్వడానికి సహాయం చేయాలి. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తూ ప్రభు, మరి ఈ కరోనా డేస్లో ప్రభు ఏ గృహానికి, ఏ కుటుంబానికి ప్రభు తండ్రి ఇదిగోనైనా ఏ అపాయము, ఏ అనారోగ్యము దరి చేరకుండా ప్రభు అని సహాయం చేయమని, పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరు, పార్టిసిపేట్ చేయలేకపోయిన ప్రతి ఒక్క అనేక మంది ఉన్నారు ప్రభు, వాళ్ళందరికీ సహాయం చేసుకోవాలి, కుటుంబాలను ఆశీర్వదించమని, వాళ్ళ తండ్రి స్పిరిచువల్ లైఫ్, హెల్త్ లైఫ్ ప్రభావ అన్ని విషయాల్లో కూడా సహాయం చేసుకోవాలని, బ్లెస్ చేయమని, స్పిరిచువల్గా బ్లెస్ చేయమని ప్రభావ అందరినీ తయారు చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తూ అడిగి చిన్న ప్రార్థన ఈ చిన్న సెషన్ దీవించమని అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. God bless you all. Anything else?